హాయ్ హాయ్ వాట్ ఈస్ యువర్ నేమ్? శ్రియా. సో బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాము. సో ఎలా అనిపిస్తుంది? మొత్తం ఫ్యామిలీ డ్రామా ఇప్పటి వరకు అయితే ఓకే అనిపిస్తుంది. బట్ యాజ్ పర్ ది ఫ్యామిలీ అవన్నీ ఫ్యామిలీ అందరు చూడొచ్చు బాగా. అంటే ఫ్యామిలీ డ్రామా అంటే ఏంటి, మీకు ఏ విధంగా ఫ్యామిలీ డ్రామా అని అనిపించింది? ఫన్ ఉంటుంది, గేమ్ ఉంటుంది, బాండ్స్ ఫామ్ చేసుకుంటున్నారు, దానివల్ల ఇంకా ఫ్యామిలీ డ్రామా అనిపిస్తుంది. యాక్చువల్ గేమ్ అయితే ఆడట్లేదు అందరూ. ఓకే. సో అంటే బిగ్ బాస్ అంటేనే అగ్రెసివ్. సో అగ్రెసివ్ ఉన్న వాళ్ళనే చాలామంది ఇష్టపడతారు. సో బిగ్ బాస్ సీజన్ 9లో కామెడీ ఉంది కానీ అగ్రెసివ్మెంట్ లేదంటున్నారు, దానికి ఏమంటారు? అవును, దట్స్ ఇట్స్ ట్రూ. ఇమాన్యుయల్ ఒక్కడే బాగా గేమ్ ఆడుతున్నాడు, ఫన్ చేస్తున్నాడు, అన్ని ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ మొత్తం ఇమాన్యుయల్ దగ్గరే ఉంది. ఇంకా నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది ఇంకొకసారి, అండ్ 6 మెంబర్స్ లోపలికి వెళ్తారు అంటున్నారు. సో ఉంటే ఎలా ఉంటుంది? ఇంకా కొత్త మెంబర్స్ వస్తారు కాబట్టి అప్పుడు కంటెంట్స్ మొత్తం వస్తుంది. అంటే ఎవరు ఎలా ఉంటారు, అంటే పాత వాళ్ళు కొత్త వాళ్ళు వస్తే బిహేవియర్ మార్చుకుంటారా లేదా అవన్నీ చూసుకోవాలి. ఇంకా అంటే చాలా వరకు మనం చూసుకుంటే సిస్టర్, కామన్ మ్యాన్స్ ఎక్కువ బయటికి వెళ్ళిపోతున్నారు, ఎలిమినేషన్ అవుతున్నారు, ఎందుకంటారు? వాళ్ళు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ ఉంది, ఓవర్ యాక్షన్ చేస్తున్నారు కొంచెం. ఇంకా అవన్నీ చూసుకుంటే సరిపోద్ది ఇంకా వాళ్ళు. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ మనం చూసుకున్నట్టయితే ఒక ఆర్మీ మ్యాన్, ఒక కామన్ మ్యాన్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. సో రీతు చౌదరి వెన్నుపోటు పొడిచింది. సో బయట లోపల ఒకేలా ఉన్నారు అనుకోవచ్చు అమ్మాయిలు? లేదు, దీనికి నా అభిప్రాయం ఏం లేదు. ఏం లేదు ఎందుకంటే పవన్ గేమ్ పరంగా ఆలోచించి ఆడుకుంటే బాగుండేది. ఇంకా రీతు ఎలాగో ముందు టాస్క్ మొత్తం చూసుకుంటే అలానే చేసింది కాబట్టి ఇంకా పవన్ పైన అయితే ఇంకేం చెప్పగలరు. రీతు చౌదరి అది ఇంకా కంటెంట్ ఇస్తుంది ఆమె, ఇంకా కంటెంట్ పరంగానే చేస్తుంది. అక్కడ ఏం బాండ్ లేదు, ఏం లేదు, జస్ట్ అంటే షో చేయాలని చేస్తుంది అంత తప్ప ఇంకేం లేదు. సంజన కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్, అసలు సూపర్ ఆడుతుంది. గేమ్ అంటే ఎలా ఉండాలి, బిగ్ బాస్ అంటే ఎలా ఉండాలి ఆమె ఒక్కదానికే తెలుసు. రామురతో మొత్తం ఇటు కాక అటు కాక అలా ఉంటున్నాడు. ఇంకా సుమన్ శెట్టి కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ క్యాండిడేట్ నుంచి అలా ఆడతారని. సూపర్ ఆడుతున్నారు. సో హాయ్ బ్రో. మీ పేరు? హరికృష్ణ బ్రో. సో బిగ్ బాస్ సీజన్ 9 ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నాం బ్రో. సో ఎలా అనిపిస్తుంది? బాగుంది, ఇప్పుడే బాగా గేమ్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సో రీసెంట్గా హరిత హరీష్ గారు ఎలిమినేట్ అయ్యారు, అది అన్ఫెయిర్ అంటున్నారు. బట్ అది ఓటింగ్ పరంగానే జరుగుతుంది. డెఫినెట్గా ఇప్పుడే గేమ్ చాలా డిఫరెంట్గా ఎగ్జైటింగ్గా ఉంది. ఓకే. సో నిన్న ఎలా అనిపించింది? నిన్న బాగుంది. తనుజ ఇమాన్యుయల్ ఎలా అనిపించింది? తనుజ ఇమాన్యుయల్ కామెడీ టైమింగ్ బాగుంది. సో ఇమాన్యుయల్ ఎక్కువ కామెడీ ఓరియంటెడ్గా చేస్తున్నాడు. బట్ హీఈస్ వన్ ఆఫ్ ద టాప్ 5లో ఉంటారని నా అభిప్రాయం. సో అంటే చాలా వరకు ఏంటంటే మాస్క్ మ్యాన్ ఉంటారనుకున్నారు, వెళ్ళిపోయారు. సో ఈసారి వైల్డ్ కార్డ్లో చాలా ఒక 6 మెంబర్ దాకా వస్తున్నారు. సో ఇప్పుడున్న వాళ్ళకంతా ఆటలు సాగవంటున్నారు. సో దానికి మీరేమంటారు? అదేం లేదు, ఎవరి గేమ్ అలా ఆడితేనే, గేమ్ ఆడి ప్రజలకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళే ఫైనల్కి వెళ్తారు. వైల్డ్ కార్డ్ అయినా నార్మల్ పర్సన్స్ అయినా వాళ్ళందరూ కంటెస్టెంట్స్, అందరూ ఆల్ ఆర్ ఈక్వల్. హూ విల్ మేక్ టు ఎంజాయ్ ద పీపుల్, దే విల్ గెట్ ద విన్. ఓకే. ఫస్ట్ సుమన్ శెట్టి గారికి హైయెస్ట్ ఓటింగ్ వచ్చింది, ఇప్పుడు చూసుకుంటే ఇమాన్యుయల్ గారికి వస్తుంది. సో ఏంటిది, ఎందుకు ఇలా మారుతుంది, ఎందుకు? యాక్చువల్గా సుమన్ శెట్టి గారు ఓల్డ్ కమెడియన్. యాక్చువల్గా ఆయన ఫస్ట్లో సైలెంట్గా ఉన్నాడు, తర్వాత కొంచెం గేమింగ్ స్టార్ట్ చేశాడు. సో దానివల్ల సింపతి వల్ల ఓటింగ్స్ పెరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఇమాన్యుయల్ టైమింగ్ బాగుంది. అతను జబర్దస్త్లో ఆర్టిస్ట్ అని ఆయన లవ్ స్టోరీని రివీల్ చేశాడు. ఇది ఒక నార్మల్ పర్సన్ మంచిగా ఆడుతున్నాడు అనే దృక్పథంతో ఓటింగ్ పెరుగుతుంది. అదనమాట, కామెడీ టైమింగ్ వల్ల పెరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు బిగ్ బాస్ మనం చూసుకున్నట్టయితే ఓన్లీ కామెడీ వేలోనే చూసాం, సీరియస్ వేలో చూడలేదు. సో నెక్స్ట్ వైల్డ్ కార్డు వాళ్ళ వల్ల సీరియస్ వేలో నడుస్తుందా? సీరియస్ వే కరగాలంటే ఎక్కువగా ఫైట్ సీన్స్ జరగాలి. ఒకరి మీద జోక్స్ కాకుండా సీరియస్ ఫైట్ సీన్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడే ఆ యొక్క ఎగ్జైట్మెంట్ పెరుగుతుంది. ఇప్పుడు అందరూ కామెడీగా ఏమైనా అంటే సీరియస్ అయితే, ఇప్పుడు హరిత హరీష్ సీరియస్ అవ్వడం వల్ల ఎలిమినేటెడ్ అయ్యారనే ఫీలింగ్లో అందరూ ఉన్నారు. సో అందరూ గేమ్ అనేది స్లోగా ఆడుతున్నారు. హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? రఘువరన్. సో బిగ్ బాస్ సీజన్ 9 ఎలా అనిపిస్తుంది? బిగ్ బాస్ సీజన్ 9 అంటే లైక్ నాకు దాంట్లో ఫేవరెట్ వచ్చేసి తనుజ. షీఈస్ జెన్యూన్ బికాజ్ అంటే ఉన్నట్టుగా మాట్లాడుతుంది అండ్ ఎవరికి ఫేవర్గా కాకుండా తనకు నచ్చింది చేస్తుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే తను ఏదన్నా ఫేవర్గా జెన్యూన్గా మాట్లాడుతుంది, ఏ పాయింట్ అయినా కరెక్ట్గా చెప్తుంది. అది
అంటే తనూజ గారు బర్నీ గారిని నాన్న 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 ఎంతవరకు నాన్న అని చిరాకు వస్తుంది అంటున్నారు ఆడియన్స్ కొంతమంది. అది జస్ట్ అదే రిలేషన్ లైక్ బాండింగ్ పెంచుకోవడానికి తప్ప అది ఇంకా దేనికి కాదు. లైక్ ఫేవర్గా కానీ దానికి సపోర్ట్ చేయడానికి కానీ అలా ఏం కాదు. నాన్న అంటే జస్ట్ ఏంటంటే బాండ్ పెంచుకోవడానికి తప్ప ఇంకేం లేదండి. అంటే మన ఇమాన్యుయల్తో కూడా చూసుకుంటే కొద్దిగా ఫ్రెండ్లీగా ఉంది. సో తనుజ ఓవర్ యాక్టింగ్ ఎక్కువైంది అంటున్నారు. సో దానికి మీరేమంటారు? ఓవర్ యాక్టింగ్ అంటే ఒక్కొక్కరికి ఒకలాగా అనిపిస్తుంది. బట్ ఏంటంటే నాకు వచ్చేసి బెటర్ అని చెప్తాను నేను. బట్ దానికి తప్ప ఇంకేం లేదండి. ఓకే, రీతు చౌదరిపై మీ అభిప్రాయం? రీతు చౌదరి అంటే ఎక్కువగా అంటే అనవసరమైన కొన్ని గొడవల్లో తల దూరుస్తుంది. ఇంకోటి ఏంటంటే తను అంటే ఓవర్ రియాక్టింగ్ ప్లస్ ఏంటంటే ఉన్నట్టు కరెక్ట్గా మాట్లాడలేకపోతుంది. అది డెమోన్ పవన్ వచ్చేసి స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. లైక్ ఏ టాస్క్లో అయినా దేంట్లో అయినా స్ట్రాంగ్ కంటెంట్ కానీ స్ట్రాంగ్గా ఇస్తున్నాడు. ఈజ్ అంటే లాస్ట్ ఫైనల్లో కూడా ఉండొచ్చు అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ఆర్మీ. సో ఈయన ఓకే టాస్క్లో అంటే బాగానే ఆడుతున్నాడు. రీసెంట్గా వచ్చిన 3 టాస్క్లో బాగానే పర్ఫామ్ చేస్తాడు. అంతకుముందు బాగా కనిపించలేదు కానీ ఇప్పుడు ఓకే పర్లేదు. ఓకే, సో అంటే అన్న సుమన్ శెట్టి గారిని ఒక వీడియో చూసాము, బెడ్ పై నుంచి కిందికి దొబ్బేశారు సుమన్ శెట్టి గారిని. ఎంతవరకు కరెక్ట్ అన్న అలా చేయడము? టాస్క్ అయినప్పటికీ మరీ ఘోరంగా దొబ్బేసి ఆయన ముఖం కూడా చూడలేదు తర్వాత. దానికి ఏమంటారు? అంటే అది కరెక్ట్ కాదు. బట్ అది ఆ ఎపిసోడ్ నేను మిస్ అవ్వచ్చు. బట్ ఏంటంటే అది అంత ఐడియా లేదు. అంటే ఫిజికల్ టాస్క్లో సుమన్ శెట్టి గారికి అన్యాయం జరుగుతుంది అంటున్నారు, మీరేమంటారు? ఫిజికల్ టాస్క్లో అంటే అవును జరిగింది. బట్ తను లైక్ ఒకటి ఏదో టాస్క్లో తనని తోసేస్తారు అనవసరంగా. అంటే తను ఏంటంటే తను ఏజ్కి కానీ తను పర్ఫామ్ బాగానే చేస్తున్నాడు, పర్లేదు. బట్ ఇంకా కొంచెం బెటర్ అవుతే బాగుంటుందని నా అభిప్రాయం.